మనం చేయుచున్నవన్నీ కూడా దేవునికి మహిమార్థమై ఉండాలి అని దేవుడు ఆశించుచున్నాడు. ఏది చేసినా ప్రభువుకు మహిమ కలగాలి. దట్ ఈస్ మై ఎయిమ్, నా లక్ష్యం అది. దేవుడు సంతోషించాలి, దేవుడు నన్ను గూర్చి ఆనందించాలి. దేవుని సన్నిధిలో నేను ఆసక్తిగా ముందుకు వెళ్ళడానికి నేను ఇష్టపడుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని గూర్చి ఉన్న ఆనందం, ఆసక్తి అది నాలో పెరుగుతుంది. అది నాకు నూతనమైన ఎబిలిటీ ఇస్తున్నారు, నూతనమైన ఎనర్జీ ఇస్తున్నారు. కాబట్టి ఐ డెడికేట్ మై టైమ్ ఫర్ ద లార్డ్, ఐ డెడికేట్ మై మనీ ఫర్ ద లార్డ్, ఐ డెడికేట్ మై హెల్త్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం నన్ను నేను సమర్పించడంను బట్టి దేవుడు నన్ను ఇంకెక్కువగా వాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. మనమందరము మనలని దేవుని కోసం సమర్పించవలసినటువంటి అవసరత ఉంది. దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? అలా మనం చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే మన సర్వీస్, మనం చేస్తున్న పనులు ఫలభరితంగా మారుతుంది. దాని ద్వారా మనకు సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. ఎవరు కూడా నేను చాలా కష్టపడి పనిచేసి అలసిపోయానండి అని రిటైర్మెంట్ అయిన తర్వాత చెప్పరు. అవన్నీ అప్పటి కార్యం. కానీ ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. నన్ను నిలబెట్టిన ప్లేసులో నేను న్యాయం చేశాను, నేను మనుషులకు మేలు చేశాను. అందరూ నా గురించి చెప్పుకుంటారు. ఫలానా ఊరిలో ఒకసారి ఉండే ఆయన ఇలా చేశాడు, మన అందరినీ ఆదుకున్నాడు, ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళినా ఒక ఆదరణ మాట ఇచ్చేవాడు. మనం చేసిన సర్వీసులో మనకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అది మాత్రమే కాదు, దేవుని రాజ్యం కొరకై మనం చేయుచున్న పనుల నిమిత్తం దేవుడు సంతోషిస్తున్నాడు. నా కుమారుని, నా కుమార్తెను ఈ తరములో పెట్టినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకనగా నేను అప్పగించిన కార్యాలు ఖచ్చితంగా చేశారు.